హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్ వీడియోస్. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే మనం గోరుచిక్కుళ్ళు ఎగ్స్ చేసుకుందాము. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువలో గోరుచిక్కుళ్ళు తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను. 2 టమాటాలు ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీ ఇష్టం ఇది. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 ఉల్లిపాయ, 1 ఆనియన్, కొంచెం కరివేపాకు. వీటితోటి మనం ఎగ్ అండ్ గోకరకాయ లేదా గోరుచిక్కుడుకాయ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. మీకు చెప్పాను కదా, నేను మెజర్ చేసుకొని వేసుకున్నాను దాన్ని. అయినా అందులో కూడా కొంచెం మిగిలి చేస్తాను, అవసరం లేదని. ఈ ఆయిల్ ఇలా హీట్ ఎక్కినాక ఇందులోకి కొంచెం లేదా 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాము. అండ్ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 వేసుకున్నాక ఇంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఈ 3 వేసుకొని మీడియం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుందాం, ఎందుకంటే ఆవిరి చేతికి కొడుతుంది, ఎండాకాలం కదా. ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, మగ్గాలి కదా అన్నీ ముక్కలన్నీ, అందుకని. అలాగే పసుపు కూడా 1 టీ స్పూన్ వేసుకుంటాను. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోకరకాయ లేదా గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇవ్వండి, మంచి కడిగి పెట్టుకున్నాను, ఇది ఇందులోకి వేసేసుకుందాము. ఇదేం సపరేట్గా ఉడకబెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఇందులో అయితేనే దీంట్లో ఉన్న పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. చాలామంది ఉడకబెట్టి ఆ వాటర్ పారబోసి అట్లా చేస్తారు, అట్లా ఏం చేయక్కర్లేదు. చూడండి, ఇప్పుడు ఇందులో పెట్టాం కదా, ఒకసారి తిప్పుకుందాము. కరెంట్ వచ్చింది ఇక్కడ, ఒకసారి తిప్పుకున్నాము. తిప్పుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. చూడండి, వాటర్ యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవి బాయిల్ అవ్వాలి కదా, అందుకని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇట్లా మూత పెట్టేసుకొని ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందాము. కానీ ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఉంచుకుందాం ఇట్లాగా.
ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టమాటాలు యాడ్ చేయాలి కదా. ఓకే, ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది, ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకునే టమాటాలు మీద వేసేసుకుంటాము. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా 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 టేస్టీగా బాగుంటుంది. ఎగ్ విత్ గోకరకాయ చాలా బాగుంటుంది ఎగ్ తోటి చేస్తే. చాలామంది తెలియదు అనుకుంటున్నాను, కొంతమంది తెలిసే ఉండొచ్చు. కొంతమంది టమాటా వేసుకోరు, టమాటా వేసిపోయినా బాగుంటుంది, వేసినా బాగుంటుంది. లేదు మాత్రం మీడియంలో పెడదాము. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉడికిపోయిందో. చూసారు ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి వచ్చేసిందో, చూద్దాము ఒకసారి. వాటర్ అన్నీ ఇంకిపోయి చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారా, చూసారా, స్పూన్ కూడా ఇటు సైడ్ వచ్చేసింది, అంత మంచిగా ఉడికిపోయింది. దీంట్లోకి కొంచెం కారం వేసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకున్నాము. కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులోకి 2 ఎగ్స్, అంటే నేను 1/2 కిలోకి తక్కువ తీసుకున్నాను కదా గోరుచిక్కుళ్ళు, అందుకనే 2 ఎగ్స్ వేస్తున్నాను. ఈ 2 ఎగ్స్ పగలగొట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, దీన్ని స్లోగా కొంచెంసేపు ఉడికేదాక అప్పుడు కలుపుకుందాము. ఇందులో వేసేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మీకు నా వాయిస్ కొంచెం బేస్గా ఉంటుంది, బాగోట్లేదు అని చాలామంది అంటున్నారు. మీరేమనుకోవద్దు. బట్ నాకేంటంటే నా ఓన్ టాలెంట్తో చేయాలని నేను చేస్తున్నాను. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వైట్ ఇదంతా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకున్నాము. నీళ్ళు తొరిపోయి వాపకి ఇస్త్రీ చేసుకున్నాం. ఇంత మంచిగా వచ్చింది.
చూసారు ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. దీన్ని తీసుకొని మనం ఇంక ఇందులో సర్వ్ చేసుకోవడమే. చూసారా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నాకు చిన్న బౌల్లో తీసుకుంటున్నాను. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం రసం అన్న పెట్టుకోవచ్చు, చట్నీలో కన్నా వేసుకొని తినవచ్చు, డైరెక్ట్ అన్నంలో పెట్టి తినవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది మనం లంచ్లోకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.